పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడుస్తూ ఉంటాడు. అలా బేతాళుణ్ణి అక్కడ్నుండి తీసుకుని వెళ్లడానికి వచ్చిన విక్రమార్కుణ్ణి నెమ్మదిగా మాటల్లో పెట్టి బేతాళుడు ఇలా అంటాడు. రాజా, వెనకటికి మాధవుడు అనేవాడు అయినవారికి కానివారికి కాదనకుండా సహాయం చేసేవాడు. కాని వాళ్లందరూ చివరికి అతన్ని నిరాకరించారు. అలాగే నువ్వు కూడా ఇప్పుడు నీకు ఏమాత్రం అసలు సంబంధం లేని వారికోసం తెగ శ్రమిస్తున్నావు. అందుకే నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ మాధవుడి విచిత్ర కథ చెబుతాను, విను. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా వింటున్నారా? అయితే ఇక ఈ వారం పొడుపు కథకు మీరు సిద్ధంగా ఉన్నారా? మరి అడిగేయమంటారా? అయితే అడిగేస్తున్నా. మరి టకటకా సమాధానం చెప్పేయండి. జంటల కూర జగన్నాథుడి కూర, ముంచినా మునగదు ముత్యాల కూర. మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆగండాగండి, మరో మాట. ఇక ఈ కథలో చివరగా విక్రమార్కుడు ఇచ్చే తీర్పు మీరైతే ఎలా ఇస్తారో మాకు తెలియజేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీతో పాటు దీన్ని మీ స్నేహితులకు కూడా చూపించడం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? పెన్నా నదీ తీరాన మాధవుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు. అతను చాలా గారాభంగా పెరిగినందున మాధవుడికి ఏ విధంగానూ కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. చివరకు గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం కూడా ఇష్టం లేకపోవటం చేత అతనికి చదువు కూడా అంతగా అబ్బలేదు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి కనుక తల్లిదండ్రులు కూడా అతన్ని నిర్బంధించక యథేచ్ఛగా వదిలేస్తారు. అలా ఓ రోజు మాధవుడు తల్లి అనసూయ వద్దకు వచ్చి, అమ్మా, మనం ఈ పల్లెటూరులో ఎందుకుంటున్నాం? నాకు వ్యాపారం చేయాలనుంది. కాని మనం ఇక్కడ ఉంటే నేను వ్యాపారం ఎలా చేయను? అందుకే నాకు నగరం వెళ్లాలని ఉంది. అబ్బా, ఇంతకాలానికి ఎంత మంచి విషయం చెప్పావురా. నీ అంతట నువ్వొచ్చి నేను ఎదుగుతాను అంటే నేను వద్దు అంటానా? తెలుసమ్మా, నీ గురించి నాకు తెలుసు. కాని ఈ విషయంలో నాన్నను ఒప్పించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. అదేమిట్రా అలా మాట్లాడతావు? నువ్వు బాగుపడతాను అంటే ఆయన మాత్రం కాదు అని ఎందుకంటారు చెప్పు. కాని నువ్వు నగరం వెళితే వెళ్ళావు కాని మమ్మల్ని మాత్రం విడిచిపెట్టకురా. మిమ్మల్ని ఎలా వదిలేస్తానమ్మా? అందుకే కదా దానికి ఒక ఉపాయం ఆలోచించాను. అవునా? ఏమిటది? మరేం లేదమ్మా, నేను ఎలాగూ నగరంలో స్థిరపడదామనుకుంటున్నాను కదా. అందుకే ఇక్కడ ఉన్న మన ఆస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బుతో మనం నగరంలో కొత్తవి కొనుక్కుందాం. అప్పుడు ఎలాగూ మీరు నాతోనే ఉంటారు కదా. అమ్మో, ఇక్కడ ఆస్తులమ్మడానికి మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా? నువ్వొక్కసారి అడిగి చూడమ్మా. నీ మాట ఆయన కాదు అని ఎందుకంటారు చెప్పు? ఈ కొడుకు కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు? సరేలే, నేనడిగి చూస్తా. కాని ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు సుమీ అని భర్త రాఘవ వద్దకు వచ్చి కొడుకు వ్యాపారం సంగతి చెప్పి ఏదో విధంగా అతన్ని ఒప్పిస్తుంది అనసూయ. దాంతో తమకా ఊళ్ళో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో నగరంలో ఒక ఇల్లు కొనుక్కుని తల్లిదండ్రులతో సహా నగరం చేరుకుంటాడు మాధవుడు. నేననుకున్నట్టు ఇప్పుడు ఈ నగరంలో నాకు ఒక ఇల్లుంది. ఇక ఎలాగో అమ్మా నాన్న నాతోనే ఉన్నారు కాబట్టి మిగిలిన డబ్బులతో నేను ఏదో ఒక వ్యాపారానికి కావలసిన సరుకులన్నీ కొని వెంటనే ఇక్కడే వ్యాపారం మొదలు పెడతాను అని అనుకుని మిగిలిన మొత్తం డబ్బులతో కొత్త వ్యాపారానికి అవసరమైన బోలెడంత సరుకు కూడా కొని మరుసటి రోజే వ్యాపారం ప్రారంభిద్దామని వాటిని ఇంటిలో పెడతాడు మాధవుడు. కాని దురదృష్టం వల్ల ఆ రాత్రి అతను ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఇల్లుకు నిప్పంటుకుని అతని తల్లిదండ్రులతో సహా ఆ ఇల్లు పూర్తిగా కాలిపోతుంది. అది చూసి, అయ్యో, నేను ఒకటనుకుంటే ఆ దేవుడు మరొకటి తలిచాడు. నా తల్లిదండ్రులు ఆ గ్రామంలోనే ఉండుంటే ఈరోజు సుఖంగా ఉండేవారేమో. అనవసరంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు తీసేశాను. ఇక వ్యాపారం నిమిత్తం కొన్న సరుకు కూడా బూడిదైపోయింది. నేటితో నాకున్న ఆస్తి మొత్తం ఈ అగ్నికి ఆహుతైపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికెళ్ళాలి? అని విలువలా ఏడుస్తూ ఉంటాడు. అలా మొత్తానికి సంపన్నుడైన మాధవుడికి ఆ రోజు ఇంత బూడిద కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. అడుక్కు తినడం తప్ప మాధవుడికి మరొక బ్రతుకు తెరువులేదు. ఏం లేకపోయినా మాధవుడికి మానాభిమానాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. దాంతో తన మనసులో ఇలా అనుకుంటాడు.
ఇంత జరిగిన తర్వాత కూడా నేను బ్రతికి ఉండటం వృధా. నా వల్ల ఇక్కడ ఎవ్వరికీ ఉపయోగం లేదు. అందుకే నేను ఇప్పుడే ఏదైనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని నిర్ణయించుకుని వెంటనే అక్కడ్నుండి బయల్దేరి ఆ అర్ధరాత్రి వేళ ఒక నది ఒడ్డుకు చేరుకుని అందులో దూకడానికి సిద్ధపడుతుండగా అతనికి ఆ చీకట్లో ఒక గంభీర స్వరం వినపడుతుంది. ఎవరు నాయనా నువ్వు? ఈ నది ఒడ్డున ఒంటరిగా ఏం చేయబోతున్నావు? ఇలా రా నాయనా అన్న మాటలు వినిపిస్తాయి. దాంతో అతను అటువైపు తిరిగి చూడగా అక్కడొక చెట్టు క్రింద ఒక ముని కూర్చుని ఉంటాడు. దాంతో మాధవుడు తన ప్రయత్నం విరమించుకుని ఆ చెట్టు వద్దకు వెళ్లి ఆ మునికి నమస్కరించి ఇలా అంటాడు. ఎవరు స్వామి మీరు? ఇలా ఈ చీకట్లో ఒంటరిగా కూర్చున్నారేంటి? నేనెవరూ చెబుతానుగాని ముందు నువ్వెవరు? అసలు ఇక్కడికెందుకొచ్చావో చెప్పు అనేసరికి మాధవుడు తనలో వస్తున్న బాధను ఆపుకుంటూ జరిగింది మొత్తం ఆ మునికి వివరిస్తాడు. అంతా విన్న ఆ ముని, అంటే విధి నీతో ఆడిన ఆటకు నీ ఓటమిని ఒప్పుకుని నీ జీవితాన్ని ముగిద్దామని వచ్చావన్నమాట. కాని ఇక్కడ నువ్వు చనిపోతున్నది బ్రతకలేక కాదు, అసలు ఎలా బ్రతకాలో తెలియక. ఈ నదిలో దూకి నువ్వు ప్రాణత్యాగం చెయ్యాలనుకున్నా ప్రస్తుతం నీ ప్రయత్నం మాత్రం ఫలించదు నాయనా అని అనడంతో విస్తుపోయిన మాధవుడు మునితో ఇలా అంటాడు. అదేంటి స్వామీ? నా ప్రాణాన్ని తీసుకునే అధికారం కూడా నాకు లేదా? అసలు ఎందువల్ల స్వామీ? అని మాధవుడు ఆశ్చర్యంతో అడగ్గానే ముని ఇలా అంటాడు. చెబుతాన్నాయనా, నీకు పూర్తిగా ఇంకా 60 ఏళ్ల ఆయుప్రాయం రాసిపెట్టి ఉంది. అంటే నీకు 100 ఏళ్లు నిండేదాకా మృత్యుదేవత నీకేసి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో అంటాడా ముని. ఈ మాట విని సంతోషించటానికి బదులు మాధవుడు ఆందోళన చెంది ఇలా అంటాడు. నాకు ఈ పూటే ఎలా గడపాలో తెలీదు. ఇక ఈ పాడు జీవితాన్ని నేను 100 ఏళ్లెలా గడపగలను స్వామి? నా జీవితం నాకు నరకప్రాయంగా ఉంది. అంటే ఇంకా 100 ఏళ్ల ఈ దీర్ఘ నరకప్రాయమైన జీవితం అనుభవించక తప్పదా స్వామి నాకు? అని మునిని వేడుకుంటాడు మాధవుడు. దాంతో ముని కొంచెంసేపు ఆలోచించి, అంటే ధనం లేకుండా నువ్వు బ్రతకలేవన్నమాట. అయితే నీకు ధనార్జన చేసే ఒక ఉపాయం చెబుతాను. ఇప్పుడు నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం పఠించి చనిపోయిన వారికి నీ ఆయుష్షును నువ్వు నీకు తోచినంత దానం చేస్తే వాళ్ళు అంతకాలం మళ్లీ బ్రతుకుతారు. ఇలా నీ పూర్ణాయుష్యుని కొంత నువ్వు ఇతరులకు ధనానికి విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది. కాని గుర్తుపెట్టుకో, నువ్వు దానం చేసిన ఆయువు నీ 100 ఏళ్ల ఆయుష్షు నుండి తరిగిపోతుంది. అలాంటి వరం నిజంగా ఉంటే నాకు ప్రసాదించండి స్వామి. ఎందుకంటే సంపదలేని ఈ దీర్ఘాయువు కంటే కొంతకాలం బ్రతికిన సిరి సంపదల మధ్య బ్రతకటం మేలు. దయచేసి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని అడుగుతాడు మాధవుడు. దాంతో ఆ ముని అనుగ్రహంతో ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బ్రతకటానికి అక్కడ్నుండి బయలుదేరతాడు. అలా తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరుతాడు. ఆ గ్రామంలో ధనికుడి ఇంటి ముందు జనం పోగై ఉంటారు. దాంతో అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్లి ఇలా అడుగుతాడు మాధవుడు. ఏమైందిక్కడ? ఎందుకు మీరంతా గుమ్మిగూడున్నారు? మా జమీందారుగారు రాత్రి గుండెనొప్పితో చనిపోయారండి. దాంతో మా ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. అదిగో అక్కడ ఉన్నారే, ఆయన మా జమీందారుగారి అబ్బాయి రంగయ్య అని చెప్పగానే మాధవుడు నేరుగా రంగయ్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు. నా పేరు మాధవుడండి. మీరు నాకు తగిన సొమ్ములు చెల్లించినట్లయితే మీ తండ్రిగారిని నేను వెంటనే బ్రతికిస్తాను అని అనడంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోతారు. చాలామంది అతని మాటలు నమ్మరు. అయితే జమీందారుగారి అబ్బాయి రంగయ్య ఇలా అంటాడు. ఎవరు నువ్వు? చనిపోయిన మా తండ్రిగారిని నువ్వెలా బ్రతికించగలవు? డబ్బుల కోసం నాటకాలాడుతున్నావా? లేదు లేదు, మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా నేను మీ తండ్రిగారిని బ్రతికిస్తాను. మీరు ముందుగా నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు. ఆయన లేచి కూర్చున్న తర్వాతే నాకు మీరు డబ్బులివ్వచ్చు. ఒకవేళ నేను ఆయన్ని బ్రతికించలేకపోతే మీకు వచ్చే నష్టమేమీ ఉండదు కదా. అయితే ఆయన్ని నేను బతికిస్తే మీరు నాకు ఎంతిస్తారో ఇప్పుడే చెప్పండి. అలా అయితేనే ఆయన్ని నేను బ్రతికిస్తాను అంటాడు మాధవుడు. దాంతో రంగయ్యకు ఎక్కడో ఆశ కలిగి ఇలా అంటాడు. సరే అయితే నీకు నేను 1,00,000 వరహాలిస్తాను. చేతనైతే నువ్వు మా నాన్నగారిని బ్రతికించు, లేకపోతే మాత్రం నీ అంతు చూస్తాను
అంటాడు రంగయ్య. దాంతో మాధవుడు ఒక పాత్రలో నీరు పట్టుకుని శవం ప్రక్కన కూర్చుని మంత్రం చదువుతూ చచ్చిన ఆ వ్యక్తికి తన ఆయువు నుంచి 1 సంవత్సరం ధారపోస్తాడు. అతని చేతిమీద నుంచి నీళ్లు మీద పడగానే ఆ శవం కదులుతుంది. కొద్దిసేపట్లోనే శవంలా ఉన్న ఆ జమీందారు లేచి కూర్చుంటాడు. చూడండి, మీ తండ్రిగారు బ్రతికారు, లేచి కూర్చున్నారు. ఇక మీరు నాకు ఇస్తానని చెప్పిన ఆ 1,00,000 వరహాలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. నీవు నిజంగా దేవుడివి, నీకు చాలా మహిమలున్నాయి అంటూ రంగయ్య అతన్ని పొగడ్తలతో ముంచెత్తి అతనికిస్తానన్న ధనం ఇవ్వటమేగాక బట్టలు, వస్తువాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తాడు. సరే, చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను. నాకు సెలవిప్పించండి అని అక్కడ్నుండి బయల్దేరి మాధవుడు తిరిగి నగరం చేరుకుంటాడు. అలా ఆ నోట ఈ నోట అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకుతుంది. అతని ఇంటికి రోజు బళ్లమీద శవాలు వస్తూ ఉంటాయి. అలా మాధవుడి ప్రాణ వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. రోజురోజుకి అతని మీద కనకవర్షం కురుస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక పేద తల్లి తన కొడుకు మరణిస్తే తీసుకువస్తుంది. బాబు, నా కొడుకు చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఎలాగోలా బతికించు నాయనా. బ్రతికిస్తా అమ్మా. మరి నాకెంతిస్తావు? ముందు నీ దగ్గర ఎంతుందో చెప్పు. మేము చాలా పేదవాళ్ళం, డబ్బివ్వలేం. నీకివ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నాయనా. అయితే నేను నీ కొడుకును బ్రతికించలేనమ్మా. నన్ను క్షమించు. డబ్బు ఇవ్వలేని వాళ్లను నేను బ్రతికించలేను. ఇక మీరెళ్లొచ్చు అని మానవత్వం మరిచి కేవలం డబ్బు సంపాదనే జయంగా పెట్టుకున్న మాధవుడు అతి త్వరలోనే కోటీశ్వరుడవుతాడు. అతని ప్రాణ విక్రయం రోజురోజుకు ఉధృతమవుతుంది. ఇప్పుడతను డబ్బు తీసుకుని కొద్ది రోజుల ఆయువు మాత్రమే ఇస్తున్నాడు. అతను ఎంత ఆయువు అమ్ముతున్నది అతనికి మాత్రమే తెలుసు. వాళ్లకు తెలిసింది చచ్చినవాళ్లు తిరిగి బ్రతకటమే. అలా కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఇంత ఆస్తి సంపాదించాను, ఏం లాభం? నాకంటూ ఏ బంధువులు లేరు. కాబట్టి ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే బావుంటుంది అని అనుకున్నదే తడవుగా త్వరలోనే తగిన కన్యను చూసి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే మాధవుడి భార్య జబ్బు చేసి చనిపోతుంది. కాని మాధవుడు ఆమెకు తన ఆయువు మాత్రం ఇవ్వడు. అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వస్తాడు. దాంతో అది చూసి ప్రజలు ఇలా అనుకుంటారు, ఏటిది? ఊరోళ్ళందరికీ ప్రాణదానం చేసినతను ఇప్పుడు భార్యను మాత్రం రక్షించుకోలేకపోయాడు. ఏమైందంటో? ఏముంటది, అతనికి ఎంతకాలం ఉన్న శక్తులన్నీ పోయి ఉంటాయి. అతని మహిమను పోగొట్టుకోవడం వల్ల ఇప్పుడు అతని భార్యను కూడా రక్షించుకోలేకపోయాడు. ఇక అతని వద్దకు ఎవరెళ్ళినా ఉపయోగం ఉండకపోవచ్చు అని అతని వద్ద శక్తులన్నీ పోయాయనే పుకారు అంతటా వ్యాపిస్తుంది. దాంతో క్రమంగా మాధవుడి వద్దకు శవాలు రావటం ఆగిపోతాయి. తరువాత అతను దాదాపు 80 ఏళ్ల వయసు నిండిందాకా నిశ్చింతగా బతుకుతాడు. రాజా, నాకొక సందేహం. మాధవుడు ఎవరెవర్నో బతికించి తన భార్యను మాత్రం ఎందుకు బ్రతికించలేదు? ఆమెను బ్రతికించడం వల్ల తనకు ఎవరూ డబ్బు ఇవ్వరనా, లేక ఆమె మీద ప్రేమ లేకనా? ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న కీర్తి ప్రతిష్టలను కూడా ఎందుకు పోగొట్టుకున్నట్టు? దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది. జాగ్రత్త. ఇక్కడ మాధవుడు చేసింది వ్యాపారం. దానికి మూలధనం అతని ఆయువు. అది పరిమితమైంది. అతను ఎప్పుడూ డబ్బు కోసం వ్యాపారం చేశాడు కాని కీర్తి కోసం చెయ్యలేదు. ఇక తాను కోరినంత డబ్బు వచ్చాక అతనికి వ్యాపారం గిట్టుబాటు కాదు. కాని కీర్తి అతని వ్యాపారాన్ని ఆగనివ్వలేదు. కీర్తి అతని పాలిట శత్రువైంది. చివరకు ఏదైనా అపకీర్తి వస్తే తప్ప అతను ఈ వ్యాపారం ఆపి తన ఆయుర్దాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో అతనికి భార్య మరణం సంభవించింది. భార్య మీద ప్రేమ ఉన్నా కూడా అతను ఆమెకు ప్రాణదానం చెయ్యలేదు. ఆ విధంగా అతను అపకీర్తిని మూటగట్టుకుని ఆ వ్యాపారాన్ని అక్కడితో ఆపి తాను 4 కాలాలపాటు బ్రతికి ఉండేందుకు తన భార్యను, దిక్కుమాలిన కీర్తిని ఒక్కసారిగా త్యాగం చేశాడు మాధవుడు. అతనలా చేసి ఉండకపోతే ఆ ప్రాణవ్యాపారంతో అతను త్వరలోనే చనిపోయేవాడు. భళా విక్రమార్కా భళా! నువ్వు సరైన సమాధానం చెప్పావు. అయితే నువ్వొక సంగతి మర్చిపోయావు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో నీకు మౌనభంగం కలిగింది. ఇక నేను వస్తాను అని వెంటనే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టుపైకెక్కి కూర్చుంటాడు. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా విన్నారా? అయితే ఈ మాధవుడి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మీకు కథ ప్రారంభంలో
ఒక పొడుపు కథ వేశాను కదా, జంట జంటల కూర జగన్నాథుడి కూర, ముంచినా మునగదు ముత్యాల కూర. దాని సమాధానం ఏంటో తెలుసా? వెన్నముద్ద. ఈ సూపర్ స్టోరీస్లో కథలు బాగుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఉంటాను. మునుపటి వీడియోలో నేను వేసిన పొడుపు కథ మీకు గుర్తుందా ప్రేక్షకులారా? అంబులో పుట్టింది జంబులో పెరిగింది, అరచేయికి వచ్చింది అంతరించిపోయింది. ఏమిటది? దానికి సరైన సమాధానం పెన్ను.